who you are. నీవు ఎవరివి అనే సత్యము నీతోటే నువ్వు చెప్పుకోవాలి. Nobody else can tell you that. Only God can tell you that. అది ఎవరు చెప్పలేరు, అది దేవుడు మాత్రమే చెప్తాడు. Your school will not say that. నీవెవరివి అనేది నీ పాఠశాల చెప్పదు, నీ స్కూల్ చెప్పదు. Will your school teach you who you are? నీవెవరివి అనేది నీ స్కూల్లో చెప్తారా? Tell me. చెప్పండి. Will your school teach you all these things? మీ టీచర్ గారు చెప్తారా నువ్వెవరివి అనేది ఇవన్నీ? Will Telangana board teach you all this? తెలంగాణ Education board will it teach you this? ఈ యొక్క పాఠశాలలో చెప్తారా నీవెవరివి అనేది? చెప్పరు. Nobody in this world will tell you the truth. నీవెవరివి అనే సత్యము ఈ లోకంలో ఉన్న వారు ఎవరు చెప్పరు. Only God knows who you are, and only He can tell you who you are. దేవునికి మాత్రమే నీవెవరో తెలుసు, ఆయన మాత్రమే నీవెవరమై ఉన్నావో చెప్తాడు. And that is why in the Bible it says, God is saying, I formed you, I knew you, I am your creator. అందువలనే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, నిన్ను రూపించినది నేను, నిన్ను రూపింపబడక మునిపే నాకు తెలుసు, నిన్ను సృష్టించింది నేను అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. So we should start thinking about it. We should be so happy God created me. కాబట్టి మనము దీని గురించి ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఉండాలి, ఎందుకంటే దేవుడు నన్ను సృష్టించి ఉన్నాడు. If you are not happy and you don't think about it, it is very dangerous. ఒకవేళ నువ్వు దాని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండకపోతే అది చాలా ప్రమాదకరం. Yes or no? అవునా కాదా? Because tomorrow if you fail in your exam, you will feel so sad. Some people will commit suicide also. ఎందుకు అంటే ఎగ్జామ్లో ఒక్కోసారి ఫెయిల్ అయితే చాలా వేదన పడి కొంతమంది ఏమైనా అవుతారంటే వారు చాలా ఇబ్బందులు Yes or no? So many children are killing themselves. చాలా పిల్లలు వారెవరో వారికి తెలియక వారిని వారు చంపుకుంటున్నారు. Why? Because they don't know God created them. ఎందుకంటే వారిని దేవుడు సృష్టించాడు అని వారికి తెలియటం లేదు. Who's the God of their life? వారి యొక్క జీవితంలో ఎవరు దేవుడై ఉన్నారు? Marks. 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 Exam marks. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోవడం వల్ల చచ్చిపోతున్నారు కాబట్టి వారి యొక్క జీవితంలో ఎవరు దేవుడు అంటే పరీక్షల్లో మార్కులు దేవుడైపోతున్నారు. Mark has become their God. వారి యొక్క మార్కులే వారికి దేవుడైపోయారు. And if they don't get good marks and if they fail, they kill themselves. గమనించండి, వారు ఒకవేళ మంచి మార్కులు పొందుకోకపోతే ఇది చూడండి నాన్న, పొందుకోకపోతే వారు ఏం చేస్తారంటే వారికి వారు చచ్చిపోతూ ఉంటారు. You know that? మీకు తెలుసా? In this world there are many false gods who will start coming into your heart. ఈ లోకంలో చాలా తప్పుడు దేవుళ్ళు ఉన్నారు. వారు ఎవరైతే నీ హృదయం దగ్గరికి వస్తూ ఉంటారో. One is marks. మొదటిది నీ మార్కులే నీకు దేవుడిగా చూస్తావు. One is money. రెండవది డబ్బు. One is job. మూడవది ఉద్యోగం. One is property. నాలుగవది ఆస్తి. All these become gods. ఇవన్నీ కూడా నీకు దేవుళ్ళు అయిపోతారు. All these become false gods. ఇవన్నీ కూడా తప్పుడు దేవుళ్ళు. And we end up worshipping these gods. మనం ఏం చేస్తుంటామంటే మన జీవితాన్ని ఈ దేవుళ్ళను, డబ్బుని, ఉద్యోగాన్ని, ఆస్తిని ఆరాధిస్తూ మన జీవితాన్ని ముగించేస్తాం. And we put aside the real God. మనము వీటిని ఆరాధిస్తూ నిజమైన దేవుని పక్కన పెట్టేస్తాం. The question is, yes, you should get good marks, but don't lift it up so high that it becomes a god in your life. ప్రశ్న మీ ముందు, Getting marks is important, but don't lift it up so high that it becomes a god. గమనించండి, మార్కులు పొందుకోవటము ప్రాముఖ్యమే, కానీ దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ మార్కుల్ని మీకు దేవుడిగా చేసుకోనకండి. Yes or no? అవునా కాదా? We should lift up Jesus to the highest level. మనము యేసుని ఉన్నతంగా ఎత్తుపట్టుకోవాలి. And we should put all the other things down. మన జీవితంలో మిగిలినవన్నీ కూడా దేవుడి కంటే తక్కువగా చేయాలి. Did marks create you? నిన్ను నీ మార్కులు సృష్టించాయా? Did money create you? నీ డబ్బు నిన్ను సృష్టించిందా? Did job create you? నీ ఉద్యోగం నిన్ను సృష్టించిందా?
But all the time people are speaking about marks, money, job. అన్ని పర్యాయాలు కూడా ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే మార్కులు, డబ్బు, ఉద్యోగం. Yes or no? అవునా కాదా? Yes or no? అవునా కాదా? Huh? అవునా? Yes. చెప్పండి. All the time they're saying get good marks, get good marks. అన్ని వేళలా వారు చెప్తా ఉంటారు మంచి మార్కులు పొందుకోండి, మంచి మార్కులు పొందుకోండి అని. Or get good job, get good job. మంచి ఉద్యోగం పొందుకోండి, మంచి ఉద్యోగం పొందుకోండి అని. Get good property, get good house. మంచి ఇల్లు, మంచి ఆస్తి పొందుకోండి, మంచి సంపాదించుకోండి అని చెప్తారు. Yes or no? అవునా కదా? Because they don't know the real God. ఎందుకంటే వారికి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. They know God here, but they don't have Him here. వారికి దేవుడు అంటే ఇక్కడ తెలుసు కానీ హృదయంలో మాత్రం దేవుడు లేడు. But today, God, the real God is telling you, I created you, I formed you, not anybody else. ఈ రోజు ఆ నిజమైన దేవుడు నీతో చెప్తున్నాడు, నిన్ను ఏర్పరిచినది నేను, నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే కనుగొన్నది నేను నిన్ను సృష్టించాను అని చెబుతున్నాడు. And you are already the best because I created you. నీవు శ్రేష్టమైన బిడ్డవు. ఎందుకు అంటే నేను నిన్ను సృష్టించాను కాబట్టి. So you should say, I am the most beautiful because God created me. కాబట్టి నువ్వు చెప్పాలి, నేను ఎంతో అందరికంటే అందమైన బిడ్డను. ఎందుకు అంటే దేవుడు నన్ను సృష్టించాడు కాబట్టి. Yes or no? అవునా కాదా? When everybody is saying you are a fool, you didn't get a job, you are a fool, you lost because of marks, you are a fool, you should say, no, I'm not a fool, I'm the most beautiful because God created me. చాలా మంది చెప్పొచ్చు, నువ్వు ఎందుకు పనికిరావు, నీకే ఉద్యోగం రాదు, నువ్వు నీ జీవితంలో అలా ఉండాల్సిందని చెప్పొచ్చు. నువ్వు చెప్పొచ్చు వాళ్ళకి ఏంటంటే, నో, దేవుడు నన్ను తయారు చేశాడు, నేను దేవుని యొక్క బిడ్డను కాబట్టి నేను పనికిరాని వాడను కాదు అని చెప్పొచ్చు. The God of the whole universe, He Himself created me with His ఈ hands. ప్రపంచ సృష్టికర్త ఆయన తన చేతులతో నన్ను సృష్టించాడు. I'm very special, I'm very valuable to God. మనము దేవునికి చాలా ప్రాముఖ్యమైన వారము, దేవుని దృష్టిలో చాలా విలువైన వారం కూడా. I am God's child నేను దేవుని బిడ్డను. and God is my loving Father. దేవుడు నా ప్రియమైన తండ్రి. If you know God as your real Father, if you know how beautifully God created you, you will not get afraid. నీ దేవుడు నీ నిజమైన తండ్రి అని నువ్వు ఎరిగినట్లయితే, దేవుడు నిన్ను ఆయనే అందంగా సృష్టించాడు అని నువ్వు ఎరిగినట్లయితే ఇక నువ్వు భయపడవు. You will not cry. నువ్వు కన్నీరు కార్చవు. When your teacher is shouting and screaming at you, you will not cry. నీ యొక్క టీచర్ గారు ఎప్పుడైతే నేను గట్టిగా అరుస్తూ నిన్ను బాధ పెడతా ఉంటారో అప్పుడు నువ్వు ఏడవవు. When your parents are shouting at you, you will not cry. నీ తల్లిదండ్రులు నిన్ను గట్టిగా అరుస్తున్నప్పుడు నువ్వు ఏడవవు. You will not say, nobody loves me, I'm all alone, and you will not break down and cry. నీవెప్పుడు కూడా నేను ఒక ఒంటరిదాన్ని, నాకు ఎవరు లేరు అని గట్టిగా నువ్వు ఏడవవు. When you know God loves you and He is a loving creator, loving Father, you will always rejoice. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని, నిన్ను దేవుడు నా యొక్క ప్రేమ కలిగిన తండ్రి నీకున్నాడు అని, ఆయన నిన్ను నడిపిస్తున్నాడని నువ్వు తెలుసుకుంటే నువ్వెన్నడూ ఏడవవు, కన్నీరు కార్చవు. Why so many people come to church and keep on crying? Why? ఎందుకు చాలా మంది ప్రజలు మందిరానికి వస్తారు, ఏడుస్తూనే ఉంటారు. Some problem will come and they'll cry and cry. ఏదైనా సమస్య వస్తే వారు ఏడుపే ఏడుస్తారు. They don't know this truth. ఎందుకంటే వారి దేవుని వాక్యం తెలియదు. Their heart is not filled with love of God. వారి యొక్క హృదయం దేవుని ప్రేమతో నింపబడలేదు. Full of fear. చాలా హృదయం అంతా భయం. They think God is not there. వారు అనుకుంటారు దేవుడు లేడు అని. They break down and cry. వారు వెంటనే ఏం చేస్తారంటే వారు కృంగిపోయి వారు ఏడుస్తూ ఉంటారు. If God created you so beautifully, do you think He just created you and threw you on earth? దేవుడు ఒకవేళ నిన్ను అందంగా నిర్మించినట్లయితే ఆయన నిన్ను ఈ భూమి మీద ఇసిరేస్తాడు అనుకుంటున్నావా? He is with you all the time. ఆయన నీతో ఉన్నాడు ఎల్లవేళలా. Hallelujah. హల్లెలూయా. How many of you like tailoring? ఎంతమందికి మిషన్ కుట్టేదంటే మీకు ఇష్టం? Tailoring, stitching. కుట్టడం అంటే ఎంతమందికి ఇష్టం? Very
seen everything is stitched so beautifully. ఎప్పుడైనా మీకు తెలుసా, మీరు కుట్టబడిన బట్టలన్నీ కూడా చాలా అందంగా కుట్టబడ్డాయి. The Bible says God knit us in our mother's womb. Every cell, every DNA He knows. దేవుడు తల్లి గర్భంలో మనల్ని ఉంచి ఉన్నాడు కాబట్టి మనకున్నటువంటి మన దేహంలో ఉన్న DNA, మన దేహంలో ఉన్నటువంటి కణాలు అన్నీ ఆయనకి తెలుసు. Your eyes, your hair, your color, everything God was designing it. నీ యొక్క కళ్ళు, నీ యొక్క రంగు, నీ జుట్టు, నీ యొక్క ముఖము అన్నీ కూడా దేవుడు అందంగా నిర్మించాడు. You have to see that in the spirit. నీవు దానిని ఆత్మలో చూడగలగాలి. Then only all the lies will break. అప్పుడు మాత్రమే Lies about ourselves, all the మన wrong beliefs. మన గురించి అయినటువంటి అబద్ధమైనటువంటి మాటలన్నిటినీ మనము బయటికి త్రోసివేయగలుగుతాం. అప్పుడు మాత్రమే. I am speaking to very important people because you are created by God. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరితోటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారు దేవుని చేత సృష్టించబడ్డారు కాబట్టి. Yes or no? అవునా కాదా? If you were not important, why will Jesus come to die for you? ఒకవేళ నీవు ప్రాముఖ్యంగానే దేవునికి దృష్టిలో కాకపోతే Tell me. ఎందుకు యేసు ప్రభు వారు వచ్చి కలువరి శిలువలో మరణించాడు? Tell me. చెప్పండి. You don't have any money, you have no marks. The world thinks you are useless. నీకు డబ్బు లేకపోతే, నీకు మంచి మార్కులు రాకపోతే లోకం ఏమంటదంటే నువ్వు పనికిరాని వాడివి, పనికిరాని దానివి అంటది. What are you thinking about yourself? మరి నీ గురించి నువ్వేమనుకుంటూ ఉన్నావు? You have any money in your pocket? Say you have no money. And how much is your marks? ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? క్లాస్ ఫస్ట్. ఏ గ్రేడ్స్? See, many times we don't have money, we don't have marks, and the world thinks we are useless. చాలా పర్యాయాలు మార్కులు కానీ మంచిగా రాకపోతే, డబ్బులు కానీ మన దగ్గర లేకపోతే లోకం ఏమంటదంటే మనం పనికిరాని వారం అంటది. Yes or no? అవునా కదా? And we also think we are useless. మనం కూడా అనుకుంటాం ఆ టైంలో పనికిరాని వారం అని. All the lies of the world come into our brains. లోకంలో ఉన్న అబద్ధ మాటలన్నీ కూడా మన మనసులోకి, మన బుర్రలోకి వస్తూ ఉంటాయి. We think we are useless. మనం అనుకుంటాం మనం పనికిరాని వారము, నేను ఎందుకు పనికిరాని దాన్ని అనుకుంటాం. But is it the truth? అది సత్యమా రమ్య? What is the truth? సత్యం ఏమిటి? Is marks and money the main thing? మార్కులు మరియు డబ్బే ప్రాముఖ్యమైనదా? What is the main thing? You are created by God, and that is why you are very valuable. దేవుని చేత నువ్వు సృష్టించబడ్డావు కాబట్టి నువ్వు చాలా విలువైన దానివి. అది ప్రాముఖ్యమైనది. Your worth and value is because God created you personally. నీకు ఇవ్వబడిన విలువ మరియు ప్రాధాన్యత దేవుడు తనకు తానే నిన్ను సృష్టించడమే. అది చాలా విలువైనది. నీ Are జీవితంలో you able to understand? నువ్వు అర్థం చేసుకుంటున్నావా? If you అర్థమవుతుందండి? Because there is high caste, low caste, junior caste, people think all wrong things. ఇక్కడ చాలా అనుకుంటాం, పెద్ద కులము, మధ్య కులము, చిన్న కులము, అందరికంటే తక్కువ కులం అనుకుంటాం. You are of low caste, you are a scheduled caste, Dalit, you are useless. That's what people are put into our brains. ఈ యొక్క మన మనస్సులోనికి ఏంటంటే ప్రజలు పెట్టింది కూడా ఏంటంటే నువ్వు కులం తక్కువడివి, దళితుడివి, లేకపోతే ఏదో ఒక మాటలు ఈ పనికిరానివన్నీ కూడా మన బుర్రలో పెట్టారు మనుషులు. You are Koya tribe, you are that tribe, you are just something useless. నువ్వు కోయ జాతికి చెందిన దానివి, నువ్వు ఆ జాతికి చెందిన దానివి అని పనికిరాని మాటలు పెట్టారు వాళ్ళు. And so what we think we are very small. మనం ఏమనుకుంటామంటే ఆ మాటలు పెట్టగానే మనం కులం తక్కువ వాళ్ళమే, మనం చాలా చిన్నవారమే, మనం పనికిరాని వారము, మనం ఉపయోగం లేని వారం అనుకుంటాం. Yes or no? అవునా కదా? Today God wants to break all the lies. దేవుడు అలాంటి అబద్ధపు మాటలన్నిటినీ వేడగొట్టాలనుకుంటున్నాడు. If you have to become a prophet for the nation, all these lies have to be broken. నీవు ఈ దేశానికి ఒక ప్రవక్త అవ్వాలి అంటే ఎలాంటి మాటలన్నీ నీ యొక్క హృదయంలో, నీ మనసులో వేయిపోవాలి. Because what does God say? I have appointed you as a prophet to the nation. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను నిన్ను ప్రవక్తగా జనములకు నియమించి ఉన్నాను.
Are you understanding? నీకు అర్థమవుతుందా? God- నిన్ను ప్రవక్తగా జనములకు ప్రవక్తగా నిన్ను నిర్మించుకున్నాడు. God has appointed you for a very big purpose. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకు అంటే ఒక చాలా పెద్ద పని కొరకు. But if you believe all lies about yourself, how all this will be possible? నీ గురించి చెప్పబడిన ఆ పనికిరాని మాటలు నువ్వు నమ్మినట్లయితే ఎలా నువ్వు జనములకు ప్రవక్త అవ్వగలవు? Yes or no? అవునా కాదా? So you have to believe the truth about yourself. నిన్ను గురించిన సత్యమును నీవు నమ్మాలి. So what we are doing now, we are pulling out all the lies from our mind and replacing it with God's truth. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ మాటలు ఏవైతే లోకం పలికిందో పలికిరాని వారమని, ఎందుకు మనము వ్యక్తులమని అవన్నీ కూడా బయటికి పంపేసి దేవుని యొక్క చిత్తంతో మనం నింపుకోబోతున్నాం. Yes or no? అవునా కాదా? Many times even I shout at my children because I sometimes lose my temper, and it's also wrong things. కొన్నిసార్లు నేను కూడా కోపము తట్టుకోలేక నా బిడ్డల్ని కూడా నేను గట్టిగా అరిచాను, అది తప్పే. And many times pastors also shout and scream. పాస్టర్ గారు కూడా చాలా సార్లు గద్దిస్తూ They ఉంటారు. also make mistakes. మేము కూడా తప్పులు చేస్తూ ఉంటాం. Now you see how lovingly God is speaking. కానీ చూడండి ఇక్కడ దేవుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. God is so powerful. దేవుడు చాలా శక్తిమంతుడు. All billions of stars, sun, moon stars, everything He has created. లక్షల నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్ని దేవుడు సృష్టించాడు. And yet He's coming and talking to one small boy. ఆయన అలాగైనటువంటి ఆయన కూడా వచ్చి ఒక చిన్న బాలుడితో మాట్లాడాడు. Why is He talking to one boy? ఎందుకు ఆ చిన్న బాలుడితో మాట్లాడాడు? ఆ Who is చిన్న this బాలుడితో. boy? Who is this boy compared to God? ఆ బాలుడు ఎవరు? ఆ గొప్ప దేవుడితో పోల్చుకుంటే Think about how big God is. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడు, ఒకసారి ఆలోచన చేయండి. Do you know how big God is? దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసా? Tell me how big God is. ఎంత Tell me how big God is. దేవుడు ఎంత గొప్పవాడో ఎవరైనా ఒకరు చెప్తారా? Some senior students speak. How big ఎవరైనా God is. ఎవరైనా పెద్దవాళ్ళ నుంచైనా మాట్లాడండి, చెప్పండి. ఈజ్ ద వన్ హూ క్రియేటెడ్. Okay, good answer. So He created ఆకాశమును పట్టజాలని sky, moon, heaven, everything. ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పరలోకం అన్నీ ఆయన సృష్టించాడు. So much power. ఆయన చాలా శక్తిమంతుడు, So big. చాలా పెద్దవాడు. Yet talking to one small boy. అలాంటి ఆయన ఒక చిన్న కుమారుడితో మాట్లాడుతున్నాడు. And today that God ఆ దేవుడు is ఈరోజు talking to you. నీతో మాట్లాడుతున్నాడు. He is here in this room. ఆయన మన యొక్క ఈ హాల్లో ఉన్నాడు. He has come to talk to you. ఆయన నీతో మాట్లాడటానికి Please don't sleep. నిద్రపోవద్దు. If you hear His voice, your life will change. నీవు ఆ దేవుని మాట వింటే, ఆయన స్వరం వింటే నీ జీవితమే మారి. Because for that God, you are very important. ఆ దేవుడికి, ఆ గొప్ప దేవుడికి నీవు చాలా ప్రాముఖ్యమైన. Are you happy? దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? Chief Minister has not come, Prime Minister did not come, but God of the universe has come to talk to you. ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు, ప్రధానమంత్రి ఇక్కడికి రాలేదు, కానీ ఈ ప్రపంచమంతా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. Because even though He created everything, the most important creation is you for ఈ God. లోకంలో అన్ని దేవుడు సృష్టించాడు, కానీ వాటన్నిటిలోనూ చాలా ప్రాముఖ్యంగా సృష్టించింది ఎవరినంటే నిన్ను నిన్ను నిన్ను. Because you are His child. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు కాబట్టి. And He loves you so much. ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. That's why He's coming to talk to you. అందువలనే ఆయన వచ్చి నీతో మాట్లాడటానికి వస్తున్నాడు. Some people are not paying attention. You please pay attention because you will miss this golden time. గమనించండి, ఇది చాలా బంగారు వంటి సమయము. ఇదే అందరూ జాగ్రత్తగా వినండి. దయచేసి ఎవరు రాయొద్దు, రాయాల్సినవే రాయాలి. బైబిల్ చదవడము అటు ఇటు చూడడం చేయొద్దు. At the end of the session, if I ask you to explain everything, you should be able to do it. చివరిలో ఏదైనా అడిగితే మీరు చెప్పగలగాలి. Are you enjoying?
Are you enjoying? మీకు అర్థమవుతుందా? సంతోషిస్తున్నారు? Are you able to understand what the Bible is saying? బైబిల్ ఏం చెప్తుందో మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోగలుగుతున్నారా? What we are trying to say so far, anyone can share? ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామో ఎవరైనా ఒకరు చెప్పగలరా? Quickly, somebody stand up and share. చెప్పాలా? ఎవరో ఒకరు లేచి నిలబడి Don't చెప్పాలి. be afraid. భయపడొద్దు, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? In fact, we should give like some special coffee and those who stand up and talk some points, participation. ఎస్. So we will record who's participating. ఎవరు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని గుర్తుపెట్టుకుంటారు. And they get special prize. వారికి ప్రైజ్లు కూడా వస్తాయి. So who wants to stand up and share what was ఎవరైనా ఒక spoken? లేచి నిలబడి చెప్పండి. ఇప్పుడు వరకు మనం దేవుని దృష్టిలో No problem, right or wrong. Just share something. చెప్పేది తప్పైనా రైట్ అయినా పర్వాలేదు, లేచి చెప్పండి. Share for Jesus. Jesus is also standing here. యేసయ్య మీ మాటలు విందామని చూస్తున్నాడు. ఇప్పుడు వరకు ఆయన మాట్లాడి ఒకరు చెప్పండి, లేచి నిలబడి. Anyone can share, big or small. Stand up. Don't make me force you. Okay. I will just come here. Yeah, you speak in Telugu. తెలుగులో చెప్పండి, అందరికీ అర్థమయ్యేట. ఓకే, వెరీ గుడ్. నువ్వు చెప్పు. నెక్స్ట్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. లోకంలోని వ్యక్తిగతను బట్టి కాకుండా మనం తయారు చేసిన దేవుడిని బట్టి మనం దేవునికి దగ్గరగా వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునితో క్లోజ్గా ఉండాలి. దేవుని దగ్గరగా వెళ్ళాలి. తల్లిదండ్రులు కుటుంబం మనం దేవుని బట్టి మనం సంతోషించాలి. God has created home itself. He knows before forming the home. So we have to avoid all the people those who are speaking that things, and we have to give the what we say first priority to God, and we have What to, God is saying. yes, We are the most precious and Yes. precious creation of God. Yes. we are Very good. Yeah, very good. Thank you. Next. ఎవరైనా చెప్పండి. Okay, we'll move on. Now I want. Gents, Gents are sleeping. మగవాళ్ళు గారు చెప్పాలి. ఎవరైనా జోసెఫ్ చెప్తారా? చెప్పు. You should see. We should be excited to talk about God. If we are not excited inside the church, then what we talk outside? దేవుడి గురించి మాట్లాడడానికి మనం సంతోషంగా మాట్లాడాలి. ఒకవేళ చర్చిలోనే మనం మాట్లాడలేకపోతే బయటికి వెళ్ళి ఎలా మాట్లాడగలం సంతోషంగా దేవుడి గురించి? Jesus has come, and some other people, some other visitors have come. Angels also have come. ఎక్కడ దేవుడు వచ్చి ఉన్నాడు, దేవుని దూతలు కూడా వచ్చి ఉన్నాయి. చెప్పమ్మా. What they will think if you are not talking? They will think, what is this? Okay. దేవుని మీద ఆధారపడి చేయాలని పని చేయాలి. Loudly, loudly. దేవుని మీద ఆధారపడి మనీ కానీ మన మార్క్స్ కానీ వాటి మీద ఆధారపడకుండా దేవుడు ఇస్తారని వెరీ గుడ్. We should not depend on money, marks, and we should depend on God. Yes. Yeah. అంటే కనుక దేవుని ఆధారపడి దేవుని ఇస్తారని తెలుసుకోవాలి. Yes. We have to depend on God completely and go forward. Money always important, but everything will speak to you. You are useless, but make God the most important. డబ్బు కూడా ప్రాధాన్యమే, కానీ అన్నీ చెప్తారు ఎందుకు పనికిరావు అని అందరూ. కానీ నువ్వేం చేయాలంటే దేవుణ్ణి వీటన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. Okay. ఓకే. Any other voice? ఇంకా నాన్న చెప్తావా? We are breaking your fear now. We want. మీ భయాన్ని మేము విరగొడుతున్నాం అంతే. భయం లేకుండా చేస్తున్నాం. Fourth, fifth day, you should stand here and do session. ఇప్పుడు వరకు నీకు ఏమర్థం అని చెప్పినాను? లేదు చెప్పు. నిలబడి చెప్పు. నువ్వు మంచిగా చెప్తావు. నువ్వు చాలా డేరీ. మీ నాన్నకి డేరీ ఎక్కువ నాకు తెలుసు. చెప్పు. వెరీ గుడ్. దేవుణ్ణి చెప్పు. చెప్పు. Whatever we need, we have to ask God and we have to depend on God. Okay. నిన్నెవరు అందంగా సృష్టించారు? దేవుడు. నువ్వు అందంగా ఉన్నావా? Yes. నిజం. అందంగా ఉన్నాడు వాడు అనేక మంది మధ్యలో. అలా కదా, అది ఎవరు సృష్టించారు? దేవుడు. సో నువ్వు దేవునికి ప్రాముఖ్యమైన బిడ్డవు. ఓకే.
మనం లోకానికి ప్రాముఖ్యమైన బిడ్డలంగా ఉండాలా, దేవునికి ప్రాముఖ్యమైన బిడ్డలంగా ఉండాలా అని దేవునికి వెరీ గుడ్ స్వీట్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళు బాగా నేర్చుకో. చెప్పు నువ్వే, నీకేమర్థం నేర్చుకో చెప్పు. గట్టిగా చెప్పాలి అందరికీ బాగా. Yes, if anybody say you are fool, we have to say I am God's child, I am not fool. Amen. Very good. Hallelujah. Hallelujah. See, if I ask this Sharon చెప్తాను నీకేం చెప్పాలా? నో ప్రాబ్లం. ఎవరు ఇక్కడ ఏమన్నా Nobody laughing. నవ్వరెవరు? We are all brothers and sisters. మనందరం అన్నదమ్ములు. చెప్పు. Don't worry if you make mistake. నీకేమైనా నువ్వు తప్పు చేసినా నేను ఎవరేమన్నా చెప్పు. Nobody laugh, please. నిన్ను పనికిరాని వాడివి ఏమి రాదని దేవుడు అందరు నవ్వద్దు. ఎవరు చెప్పండి. ఇక్కడ ఎందుకు చెప్పనండి? భయం పోవాలా. మీరు మీ చర్చిలో నిలబడి పాస్టర్ గారు పాటించిన పాడాలి, వాక్యం ఇచ్చిన చదవాలి. అందుకే ఈ క్లాసులో 7 రోజులు. సో మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఎస్ చెప్పు నాన్న. ఇంగ్లీష్లో అసలు తెలుగులో చెప్తే మనము దేవుని యొక్క మనస్సు మన పట్ల ఏమై ఉన్నదో తెలుసుకొని మనం దేవునిలో నడవాలి. God knows about us. We should know and we have to walk according to that. Hallelujah. Okay? So, all beautiful answers, but nobody stood up in the Bible, nobody opened or nobody said this verse. You are free to say that. మీరు చెప్పినటువంటి సమాధానాలన్నీ కరెక్టే, కానీ ఎవరో లేచి నిలబడి బైబిల్లో వాక్యం ఏదైతే నేను చూపించానో అది చూపించి ఎవరో చెప్పట్లేదు. ఎవరైనా చెప్పండి అప్పుడు నిలబడండి. You should say, this is what God says about me in Jeremiah 1:5. He says, I formed you. నిలబడి ఈ యొక్క వాక్యంలో చదివి ఈ వాక్యంలో యెర్మీయా ఇది చెప్తున్నాడు, అది నాకు చెప్పండి. This is for me. ఇది నా కొరకే, ఇది నా యొక్క జీవితంలోనే దేవుడు చెప్పాడని చెప్పాలి. 20 గ్రంథం 1:5 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుని ఈ వాక్యం బట్టి నేనేం తెలుసుకున్నానంటే, దేవుని ఎదుట నేనేమయ్యానో తెలుసుకున్నాను. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించడం కుదరదు. దేవుని చిత్తం ఏమైనదో తెలుసుకొని దేవుని ఇష్టం ప్రకారం నడుచుకోవాలని ఈ వాక్యం బట్టి నేను తెలుసుకున్నాను. According to this verse, he came to know that you want to know the will of God in his life, and actually he is supposed not to live according to his will. Rather, because of this verse, he wants to live according to God's. Hallelujah. Okay. Thank you. Yes. So take the word of God and speak it over your life. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని మీ జీవితంతో మీరు మాట్లాడండి మీ జీవితం అంతా. Yes or no? అవునా కాదా? See, the word of God is like water. It will cleanse our hearts. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అంటే నీటి వంటిది. మనల్ని ఎలాగైతే శుద్ధి చేసుకుంటామో అలాగ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. Our mind is filled with all lies. So much of lies is there in our mind. మన యొక్క మనసంతా కూడా అనేకమైన అబద్ధాలతోని పనికిరాని మాటలతో నిండిపోయి ఉంది. We have to wash our mind and our heart with the word of God. మన మనస్సుని మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం అనే నీటితో కడిగేసుకోవాలి. Everybody takes bath every day, no? ప్రతిరోజు అందరూ స్నానం చేస్తారా? You use soap, you use water, no? ఆ? You use soap and water you use, no? రోజు సబ్బు రాసుకొని నీళ్ళు ఎక్కువ కడుక్కుంటారా? The same way, you have to cleanse your thoughts, your mind with the truth of God. ఆ రీతిగానే దేవుని వాక్యం అనే సత్యంతో మీ మనస్సుని మీ యొక్క హృదయాన్ని కడుక్కోవాలి. Everything, every minute something is hitting your mind. Most of it is wrong things. ప్రతి నిమిషము మన మైండ్కి వచ్చే విషయాలు ఆలోచిస్తే చాలా విషయాలు తప్పుడువే వస్తున్నాయి. We have to wash our mind, wash our hearts with the truth of God. మన హృదయాలను మన యొక్క మనస్సులను వాక్యం అనేటువంటి సత్యం అయిన నీటితో మనం కడిగి వేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. Yes or no? అవునా కాదా? Now I want to ask, somebody said, I asked how big God is. Yes or no?
నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు ఎంత పెద్దవాడు అని అడుగుతున్నాను. Now I want to ask a question. How big is the sun? See the sun which is shining. మాట్లాడగలనుకుంటున్నాను. మీరు చూస్తున్న సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు? Do you know how big the sun is? ఎంత పెద్దగా ఉంటాడో తెలుసా మీకు? Tell any answer. మీరు చెప్పండి, ఎంత ఉంటారా? Is it 2 times bigger than the earth? Is it smaller than the earth? Is భూమి it bigger? కంటే 2 అంతలు ఎక్కువ ఉంటుందా, భూమి కంటే తక్కువ ఉంటుందా సూర్యుడు? చెప్పండి. Bigger than the earth. Correct, no? Bigger than the earth. ఎస్, భూమి కంటే 2 అంతలు పెద్దగా ఉంటుంది కదా. How many earth can you put inside the sun? ఆ సూర్యునిలో ఎన్ని భూములను పెట్టొచ్చు? Tell me. ఎన్ని భూములను పెట్టొచ్చు ఆ సూర్యునిలో? చెప్పండి. 3 times, 4, 5, 10. How many earth you can put inside the sun? భూములను ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు మనం సూర్యుని పెట్టొచ్చా? సూర్యుడు పెట్టొచ్చా? ఎన్నిసార్లు పెట్టొచ్చు? You know why I'm asking this question? Because you said you know how big God is. ఎందుకంటే నేను మిమ్మల్ని అడుగుతున్నది, మీరు చెప్పారు ఎంత దేవుడు పెద్దవాడనేది. You said He makes the sky, heaven, everything. మీరు చెప్పారు ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్ని కూడా ఆయనే సృష్టించాడని. You said it like this in 1 second, 1 minute. మీరు ఎలా చెప్పేశారంటే 1 నిమిషంలో, 1 సెకండ్ చెప్పేశారు. But you have not thought about it really. మీరు అనుకోలేదు, ఆలోచన చేయలేదు. అది ఎంత గొప్ప విషయం మీరు We are చెప్పారు. studying how big God is. మన దేవుడు ఎంత పెద్ద దేవుడు. The one who's speaking here, the speaker, the ఇక్కడ one who's ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ వాక్యాన్ని, how big He is, you are. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత పెద్దవాడు He is మాట్లాడుతున్నాడు. not a chief minister of Andhra Pradesh. He is the God of the whole universe. ఆయన ఒక ఆంధ్ర తెలంగాణకు ముఖ్యమంత్రి వంటి వాడే కాదు, ఆయన ఈ ప్రపంచానంతటికి దేవుడు. So I want to ask you how big the sun is first. ఎంత పెద్దగా ఉంటుందో సూర్యుడు మొదటగా How చెప్పాలి. many earth can we put inside the sun? ఆ సూర్యుడిలో ఎన్నిసార్లు భూమిని మనం ఉంచగలం? ఎంత భూభాగమును పెట్టగలం? How many people say 10 sun, 10 earth, 10 times? ఈ భూభాగాన్ని 10 వంతులు పెట్టొచ్చు అన్నవారు 10 సార్లు పెట్టొచ్చు Lift అన్నవారు your hands up. చెప్పండి, ఎవరు? మీకు అర్థమైందా? Nobody's understanding. సూర్యుడిలో భూమిని తీసుకెళ్లి పెడితే ఎన్నిసార్లు పెట్టొచ్చు? పెద్దదని చెప్పారు కదా భూమి కంటే. Say some answer, please. చెప్పండి ఒక సమాధానం. Fast. గట్టిగా చెప్పండి, గట్టిగా. 3 times. Okay. 3 సార్లు. From boys side, 3 times. You? నీ పేరేంటి బాబు? నీ పేరే? ఆ? Okay. ఏం పేరేనా? Raj. యానోష్. రాజ్ అనేది నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు యానోష్ అంటాను కాబట్టి. యానోష్ ఎన్నిసార్లు పెట్టొచ్చు చెప్పు అమ్మా? 4 times. 4 టైమ్స్. ఓకే, వెరీ గుడ్. Anyone else? బాబు 5 times. Who's saying 5 times? 5 సార్లు పెట్టొచ్చు. భూమి నుంచి 5 earth we can put inside the sun. 5 భూములను పెట్టొచ్చు సూర్యుడు చేయండి. 2 టైమ్స్. 2 times or more than 10 times? Who's saying 10 times? 10 earth we can put inside the earth. ఎవరైనా 10 భూములు పెట్టొచ్చు సూర్యుడు అన్నవారు చెప్పండి. You know why I'm asking? Because every day we are seeing the sun. Every day we say Jesus. జాగ్రత్తగా ఎందుకు నేను అడుగుతున్నాను అంటే, ప్రతిరోజు సూర్యుని చూస్తున్నాం, ప్రతిరోజు యేసు యేసు అని చెప్తున్నాం. Yeshu Raja, Yeshu Maharaja, Goppa Raja, we say it. మన యేసు రాజా, గొప్ప రాజా అని అస్తమానం చెప్తా ఉంటాం. We pray, Jesus, we pray. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, యేసయ్య యేసయ్య యేసయ్య. We fast. మనం ఉపవాసం చేస్తాం. But do you know who Jesus is? యేసయ్య ఎవరో నీకు Do you తెలుసా? know how big He is? ఆయన ఎంత గొప్ప, ఆయన ఎంత పెద్దవాడో తెలుసా? How many people say 100 earth we can put into the sun? ఎంతమంది చెప్పగలరు భూమిని 100 భూములు తీసుకెళ్లి పెట్టొచ్చు సూర్యుల్లో? Anyone here? 100 earth, 100 times bigger than the earth. Anyone here? భూమి కంటే 100 రెట్లు సూర్యుడు పెద్దగా ఉంటాడని ఎవరైనా చెప్పగలరా? Have you seen the sun? మీరు సూర్యుని చూస్తున్నారా రోజు? You see it. So tell me. చెప్పండి, ఎలా సూర్యుని చూస్తున్నావా? మరి చెప్పు. 100 భూములు పెట్టొచ్చా సూర్యుల్లో? పెట్టలేమా? ఎన్ని పెట్టొచ్చు? 2. Okay, otherwise I'll waste a lot of time. Yeah. You know the answer? మీకు తెలిసిన సమాధానం ఏంటంటే 10 lakh times.
ఒక భూమిని అంటే 10 లక్షల సార్లు పెట్టొచ్చట సూర్యుడు. 10 lakh earth you can put inside the sun. 10 లక్షల భూముల్ని సూర్యుడిలో తీసుకెళ్ళి పెట్టొచ్చట. Hello? Pay attention. జాగ్రత్తగా వినండి. Do you know the truth? నీకు తెలుసా అది? You lived on earth how many years? నువ్వు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు? Every day you saw the sun. ప్రతిరోజు సూర్యుని చూస్తున్నావు, Every day you prayed. ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు. Till today you never knew the truth about the sun. ఇప్పటి వరకు భూములు ఎన్ని పడతాయో సూర్యుల్లో మీకు ఎవరికి తెలియదు. 10 లక్షల భూములు 1 million times. 10 లక్షల సార్లు పడతాయి. So how small is the earth? భూమి ఎంత చిన్నదో ఆలోచించండి. Tell me. ఎంత చిన్నదో? 1 million, 10 lakh times smaller than the sun. సూర్యుడి కంటే 10 లక్షల Smaller than the sun. సూర్యుడి కంటే 10 లక్షల రెట్లు చిన్నది భూమి. Do you know you are living in a planet Earth like a dust? It's a dust. నీవు ఒక గ్రహం మీద ఉన్నావు. ఆ గ్రహము ఏమిటో తెలుసా? ఈ భూమి బూడిద. Hallelujah. So the one who made the sun, tell me how big he is. అలా అయినప్పుడు సూర్యుడిని సృష్టించిన దేవుడు ఎంత పెద్దవాడో చెప్పండి. Today you can understand how big Jesus is. ఈ రోజు నువ్వు అర్థం చేసుకోగలవు యేసు ప్రభువు ఎంత పెద్ద దేవుడు అని. Not just one sun, he created billions of stars. సూర్యుడు ఒక్కటే మాత్రం కాదు, లక్షల లక్షల నక్షత్రాలను కూడా సృష్టించాడు. Hallelujah. హల్లెలూయా. How big he is, we cannot even think about it. ఆయన ఎంత పెద్దవాడో మనం అర్థం కూడా చేసుకోలేము, ఆలోచనకి కూడా అందరం. How small we are compared to Jesus. మనము చిన్నవారు, మనం యేసుతో పోల్చుకోనండి. The sun itself is a dot in front of Jesus. యేసు క్రీస్తు ముందు సూర్యుడే ఒక చుక్క వలె కనబడాడు. And we are living inside a dot's dot. మనం జీవించేది ఎక్కడంటే ఆ చుక్కలోని చుక్క 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 చుక్కలో జీవిస్తున్నాం. But for God, such a big God, the most important creation is you. కానీ అంత పెద్ద దేవునికి ప్రాముఖ్యమైన సృష్టి క్రాంతికరం ఎవరో తెలుసా? నువ్వే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you happy? God loves you. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు This సంతోషమేనా? big Jesus loves you. అంత గొప్ప పెద్ద దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు సంతోషమన్నావా? Are you very proud that He created you? దాన్ని నిన్ను సృష్టించినందుకు, ఆ దేవుడు నిన్ను కలుగు చేసినందుకు నువ్వు గర్విస్తున్నావా? He has created you to live forever with Him. ఆయన నిన్నెందుకు సృష్టించాడు అంటే నిత్యత్వము ఎల్లప్పుడూ శాశ్వతంగా ఆయనతో జీవించడానికి సృష్టించాడు. And to save us, this big God became a small human being. గమనించండి, మనల్ని రక్షించడానికి అనంత పెద్ద దేవుడు ఒక చిన్న సామాన్యమైన మానవుడిగా వచ్చాడు. Imagine, such a big God, Bible says, put on flesh and came to the earth. ఆలోచన చేయండి, ఊహించండి, అలాంటి పెద్ద దేవుడు మానవ శరీరాన్ని దాల్చి ఈ భూమి మీద ఒక చిన్న మానవుడి వలె వచ్చాడు. Why He became so small? ఎందుకంటే చాలా చిన్నగా అయిపోయాడు. Because He wants to be your friend. ఎందుకు అంటే ఆయన నీకు స్నేహితుడిగా ఉండాలని, He wants to live with you. ఆయన నీతో జీవించాలని, He loves you so much. ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. That's why He came here and He died for us. అందువలనే ఆయన ఇక్కడికి వచ్చాడు, ఆయన సరళు చనిపోయాడు నీ కొరకు. Hallelujah. హల్లెలూయా. When you receive the love of Jesus, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రేమను పొందుకుంటావో, do you know this God loves you so much? నీకు తెలుసా ఆ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని. Have you become, if you love an ant, will you become an ant and die for an ant? నీవు ఒకవేళ చీమను ప్రేమిస్తే చీమగా అయిపోయి చీమలోనే చచ్చిపోదాం అనుకుంటావా? చీమ కొరకు చచ్చిపోతావా? Will you do that? నువ్వు చేస్తావా? అది Jesus did it. ఆ యేసయ్య చేశాడు. We are smaller than the ant in front of Jesus. మనం చీమల కంటే చిన్నవాళ్ళం
యేసు ప్రభువు భక్తుడు. But to save us, he became small, so small. రక్షించుట కొరకై మనలను ఆయన చాలా చిన్నవాడిగా అయిపోయాడు. And he died and shed his blood to become our friend. ఆయన మరణించి ఆయన రక్తమును మన కొరకు కార్చి ఆయన స్నేహితుడిగా So we can live with him forever. తద్వారా మనము శాశ్వతంగా ఆయనతో జీవించవచ్చు. Hallelujah. హల్లెలూయా. So what do you want to tell Jesus today, right now? ఈ రోజు ఈ సమయంలో యేసుని గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? Are you able to understand? నీకు అర్థమైందా? అయ్యగారు చెప్పిందా? Are you able to understand? Such అర్థమైందా? a చెప్పండి. big God, చాలా అలాంటి పెద్ద దేవుడు, such a powerful God. అలాంటి శక్తివంతుడైన దేవుడు How much he loves you. ఎంతగా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. Let us read this verse once again. మరొకసారి ఈ వాక్యాన్ని Once చదువుదాం. again from this revelation. ఈ యొక్క ఇర్మియా ప్రత్యక్షత నుంచి మరొకసారి చదువుదాం ఈ వాక్యాన్ని. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. Hallelujah. హల్లెలూయా. The biggest person in the universe created you. He is your ఈ father. And you are his ప్రపంచములోనే child. పెద్దవాడైనటువంటి ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన నీ తండ్రి, నీవు ఆయన బిడ్డవు. You are not low caste, tribal, or this caste, that caste. You belong to the Almighty God. Only one Neevu- caste, highest caste. నీవు తక్కువ కులము, తక్కువ జాతికి చెందిన బిడ్డవు కాదు. నీవు ఆ గొప్ప ఆ పెద్ద దేవుని యొక్క బిడ్డవు కాబట్టి నీవు ఆ దేవుని యొక్క బిడ్డవు. He shed his holy blood and brought you into his family. ఆయన పరిశుద్ధమైన రక్తమును మన కొరకు సిందించి ఆయన కుటుంబంలోనికి దేవుడు And తీసుకొచ్చి you are going to live with him forever and ever. నీవు ఆయనతో ఎల్లప్పుడూ శాశ్వతంగా జీవించబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. You have a very big father. నీవు చాలా పెద్ద తండ్రిని కలిగి ఉన్నావు. Now what you want to ask your father? నీవు నీ తండ్రిని ఇప్పుడు ఏమడగాలనుకుంటున్నావు? Do you want him to do any miracles for you? నీ జీవితంలో ఏదైనా అద్భుతాలు జరగాలనుకుంటున్నావా? Is there దేవుడు anything, చేయాలనుకుంటున్నావా? anything he cannot do? ఆయన చేయలేనిది ఏమైనా ఉందా దేవుని దగ్గర? Tell me. చెప్పండి. ఏం అద్భుతం కావాలి మీ He జీవితంలో? spoke the whole world into existence. ఆయన మాట ద్వారా ప్రపంచం అంతా కలుగు చేయబడింది. And he is saying, you are my child. ఆయన చెప్తున్నాడు నువ్వు నా బిడ్డవు. So what we should say? మనం అప్పుడు ఏం చేయాలి? Thank you, Daddy, for creating me. దేవా తండ్రి నన్ను సృష్టించినందుకు వందనాలు అని Thank చెప్పాలి. you for saving me. నన్ను రక్షించినందుకు వందనాలు. Thank you for making me your precious child. నన్ను నీ ప్రశస్తమైన బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. Thank you, I am the king's child. అప్పుడు నువ్వు చెప్పాలి నేను రాజు యొక్క బిడ్డను అని చెప్పాలి. Thank you for making me a new creation. ప్రభువా నన్ను ఒక నూతన సృష్టిగా తయారు చేసినందుకు వందనాలు అని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. You are the child of a king. నీవు ఆ యొక్క రాజు యొక్క బిడ్డవు. Do you know that? అది నీకు తెలుసా? God is the king of kings. దేవుడు రాజుల రాజు. And he is saying, you are my child. ఆయన చెప్తున్నాడు నీవు నా బిడ్డవు. So who are you? నీవు అప్పుడు ఎవరివి? You are a king. నీవు రాజువి. Can you understand? అర్థమవుతుందా నీకు? Are you able to రాజు యొక్క understand? బిడ్డ ఎవరైతారు? రాజు అవుతాడు. God is saying, you are my child. దేవుడు చెప్తున్నాడు నీవు నా బిడ్డవు. Your parents, only through your parents you came to the earth. నీవు నీ తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి వచ్చావు. But who created you? ఎవరు నిన్ను సృష్టించారు? Who's your father? ఎవరు నీ తండ్రి? And who you belong to? నువ్వు ఎవరికి చెందినవాడువు? Almighty God. ఆ బలమైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని బిడ్డవు. And you are his child. ఆయన బిడ్డవు నీవు. You are a king. నీవు రాజువి. You are here to rule and reign with నీవు Jesus. ఇక్కడ ఉన్నది ఎందుకు అంటే యేసుతో కలిసి పరిపాలించడానికి ఇక్కడ That's ఉన్నావు. why he's saying, I have chosen you to be a prophet. ఆయన అందుకే అంటున్నాడు నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించింది నేను చెప్తున్నాను.
Why prophet? So you can rule and reign over Satan's kingdom, do mighty prophecies and do great things for God. ఎందుకు అంటే సాతాను రాజ్యం మీద నువ్వు అధికారం తీసుకొని పరిపాలించి నువ్వు దేవుని యొక్క బలమైనటువంటి ప్రవచన పరిచర్య చేయవచ్చు. God is giving the king's power to you. దేవుడు ఇస్తున్నాడు, రాజు యొక్క అధికారాన్ని నీకు ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you understanding? అర్థమవుతుందండి మీకు? I am not simply talking here. God is here and He's talking. నేనేదో మాట్లాడట్లేదు, ఇక్కడ మీతో మాట్లాడేది దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Today, whatever you came in with, the old thinking, bury it. ఈ రోజు నువ్వు ఏ విధమైన పాత ఆలోచనలతో వచ్చావో వాటన్నిటిని సమాధి చేయండి. Before the lunch time, your old thinking should be dead. భోజనానికి వెళ్ళే ముందు మన పాత ఆలోచనలన్నీ కూడా చచ్చిపోవాలి. You should go out with God like thinking like a king. నీవు ఎలాగ వెళ్ళాలి అంటే దేవునితో నువ్వు రాజకుమారుని అని ఆలోచిస్తూ, కుమార్తె అని ఆలోచిస్తూ బయటకు వెళ్ళాలి. Then only you can be a prophet. అప్పుడు మాత్రమే నువ్వు ప్రవక్తగా ఉండగలవు. Many people want gift of prophecy. చాలా మందికి ప్రవచన వరం కావాలి. Even if God gives it, that prophetic gift will not work. దేవుడు ఆ ప్రవచన వరాన్ని ఇచ్చినా అది పనిచేయదు. Because they think they are nobody. ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను ఎందుకు పనికిరాని వాడిని అంటారు. Yes or no? అవునా కదా? If you think you are nobody, even if God gives you all the gift, it will remain useless. నువ్వు ఒకవేళ నిన్ను నీ గురించి నేను ఎందుకు పనికిరాని అనుకుంటే ఒకవేళ దేవుడు అది ఇచ్చినా నీకు అది ఉపయోగం లేదు. Unless you think you are God's child, unless you think you are a king, none of these gifts will work. నీవు ప్రియులరా, నిన్ను గురించి నీవేమనుకోవాలంటే నేను దేవుని బిడ్డను, నేను దేవుని యొక్క రాజకుమారుడును అని అనుకుంటే తప్ప ఈ యొక్క కార్యాలు జరగవు. Yes or no? అవునా కదా? You see how Satan has trapped people inside the church? చూడండి, సంఘంలో ఉన్న ప్రజలను సాతానుడు ఎలాగ లోపరుచుకున్నాడో చూడండి. Meeting after meeting they will go. వారు మీటింగులు చెప్తా ఉంటారు. Asking so many gifts of the Holy Spirit. వారు ఆ మీటింగులో ప్రభువాని పరిశుద్ధాత్మ వరాలు దయచేయండి. God is going on giving. God is going on giving. అడుగుతుంటే దేవుడు ఇస్తూనే ఉన్నాడు. But we are not able to receive it. దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. Because we are blocking it. ఎందుకంటే దాన్ని బంధించేస్తున్నాం. Because we think we are nobody. ఎందుకు అంటే మనం అనుకుంటున్నాం మనం ఎందుకు పనికిరాని వాళ్ళు. We only think from our parents' angle. మనం అనుకుంటాం మన తల్లిదండ్రుల నుంచి ఆలోచిస్తాం. What our parents think, we think only మన that. తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారో అదే మనం If ఆలోచిస్తాం. our parent is a beggar, we think I am only a beggar. మన తల్లిదండ్రులు ఒకవేళ అడుక్కునే వాళ్ళైతే మనం కూడా అడుక్కునే వాళ్ళగానే ఉందాం అనుకుంటాం. If our parent is a low caste, we think I am also a మన beggar. తల్లిదండ్రులు మనం కులం తక్కువ అని అంటే మనం కూడా కులం తక్కువ అని అనుకుంటాం. We think we are useless. మనం పనికిరాని వారు అనుకుంటాం. Then what is the point of the gift? The gift ఆ of దేవుడు ఇచ్చిన ఆ కృప, ఆ పరిశుద్ధాత్మ వరముల యొక్క ఆ వరముల యొక్క గొప్పతనం ఏముంది అలాగనుకుంటే shift your thinking. మన ఆలోచన మార్చేద్దాం. Yes, your parents are good, they are good people, మీ తల్లిదండ్రులు మంచివారు, but you are not attached to your parents. నీవు నీ తల్లిదండ్రులతో Not attached. అటకబడలేదు. They did not create you. వారు నిన్ను సృష్టించలేదు. They did not form you. వారు నిన్ను రూపాంతరం చేయలేదు. God created you for His purpose and His glory. దేవుడు సృష్టించింది ఎందుకు అంటే ఆయన కార్యము కొరకు, ఆయన మహిమ నిమిత్తం సృష్టించారు. Your parents, your mother only carried you and brought నీ you. తల్లి నిన్ను ఈ భూమి మీదకి మోసుకొని వచ్చిందంటే, But God formed you in the mother's womb. దేవుడు నీ తల్లి గర్భంలో God set you apart దేవుడు నిన్ను వేరుపరిచి ఉన్నాడు. for His purpose. ఆయన ఉద్దేశం నెరవేర్చడం కొరకు. Because God is the King. ఎందుకంటే దేవుడు రాజు అయి ఉన్నాడు. And you need to know you are a king's child. నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీవు రాజు యొక్క You need to know you have a king's calling. నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు రాజు యొక్క పిలుపు ఉన్నదని. You have to rule and reign with Jesus Christ. నీవు అధికారం కలిగి యేసుతో పరిపాలిస్తావు. And God will give you all the gifts of the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మ యొక్క వరములన్నీ కూడా నీకు ఇస్తాడు. So you can rule and reign with Jesus Christ. నీవు యేసుక్రీస్తుతో కలిసి ఆధిపత్యం చేసి
పరిపాలించవచ్చు. It doesn't matter how you began, how you were born on earth. నువ్వు ఎలా భూమి మీద పుట్టావు, ఎలా నీ జీవితం ఆరంభించింది అనేది అవసరం లేదు. It doesn't matter whether your father ran away and your mother is all alone like a beggar. మీ తల్లి మిమ్మల్ని మీ తండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మీ తల్లి అడుక్కునేదిగా ఉండి నిన్ను పోషించిందని నువ్వు ఆలోచన చేయొద్దు. It doesn't matter whether your mother and father has no money. ఒకవేళ మీ తల్లిదండ్రులకి డబ్బు లేదు అనేది నువ్వు ఆలోచన చేయొద్దు. It doesn't matter whether they don't have education, they are నీ illiterate. తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి చదువు లేదని నువ్వు ఆలోచన చేయవద్దు. It doesn't matter whether you studied or not. నువ్వు చదువుతున్నావా లేదా ఉన్నత చదువులను నువ్వు ఆలోచన చేయనవసరం లేదు. But what matters is if you know the truth. నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు సత్యం తెలియాలి. The truth is God created you for His glory. ఆ సత్యం ఏమిటంటే దేవుని మహిమ నిమిత్తము దేవుడు నిన్ను ఈ భూమి మీద సృష్టించాడు. He used your parents to bring you to the earth. నీ తల్లిదండ్రులను ఈ భూమి మీదకి తీసుకొచ్చేట కొరకే ఆయన నీ తల్లిదండ్రులను ఉపయోగించాడు. You should love them, honor them, నీవు pray for వారిని them, ప్రేమించాలి, గౌరవించాలి, వారి మాటకు విధేయత చూపాలి. and forgive them if they are shouting at your వారి children. ద్వారా నిన్ను అరిస్తే, నిన్ను బాధపెడితే క్షమించాలి. And you should take care of them. వారి కొరకు జాగ్రత్త తీసుకోండి. But you have a higher calling. కానీ నీకు ఒక గొప్ప ఉన్నతమైన పిలుపు ఉన్నది. You belong to God. నీవు దేవునికి చెందిన బిడ్డవు. You are here to rule and reign with your నీవు ఈ heavenly యొక్క భూమి మీద Father. ఉన్నది ఎందుకంటే దేవుడితో కలిసి ఆధిపత్యం చెలాయించి రాజుగా పరిపాలించడానికి. God has appointed you as a prophet to the nations. దేవుడు నిన్ను జనములకు, దేశానికి ప్రవక్తగా ఏర్పరిచాడు. Not just chief minister. Chief minister knows he's chief minister. That's why he is a chief minister. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రికి తెలుసు, అందువల్లనే ఆయన ముఖ్యమంత్రి. Yes or no? అవునా కదా? He knows he's a chief minister. That's why he's behaving like a chief minister. ముఖ్యమంత్రికి తెలుసు ఆయన ముఖ్యమంత్రి అని, కాబట్టి ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తున్నాడు. But today God wants you to know you are the king's child. ఈ రోజు దేవుడు నీకు తెలుసుకోవాలని కోరుకున్నది ఏంటంటే నీవు ఆ రాజు యొక్క బిడ్డవు. And you have to rule and reign with Jesus Christ. నీవు యేసుతో కలిసి ఆధిపత్యం చేసి ప్రజలను పరిపాలించగలగాలి. See, when God says all this, now Jeremiah is afraid. ఎప్పుడైతే చూడండి ఈ మాటలన్నీ చెప్తున్నాడో యిర్మీయా అక్కడ భయపడిపోతున్నాడు. You see verse 6 and 7. Let's ఆరో read. వాక్యం 7వ వాక్యం చదువుదాం చూడండి. అందుకు అయ్యో ప్రభువు యెహోవా సిద్ధగించుము, నేను బాలుడినే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ చెప్పవలను, Verse 8 also. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. Hallelujah. హల్లెలూయా. Who is speaking? ఎవరు మాట్లాడుతున్నారు? Which Jesus? యేసయ్య దేవుడు. Which God? How big He is? ఎంత పెద్దవాడైనా God of the whole universe. ఆ విశ్వమంతటికి దేవుడు. Glorious King Jesus. ఆ మహిమ కలిగినటువంటి రాజు అయిన He యేసయ్య. spoke the world into existence. ఆయన మాట ద్వారా కలుగు చేశాడు సమస్తము. He's speaking to His child. ఆయన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నాడు. He's saying, don't get afraid. ఆయన చెప్తున్నాడు భయపడవద్దు. He's saying, Jeremiah, you're very valuable. You are a prophet. ఆయన చెప్తున్నాడు యిర్మీయా నీవు చాలా ప్రశస్తమైన వాడవు, నీవు ప్రవక్తవు అంటున్నాడు. Jeremiah is getting afraid. He's saying, I'm only a child. How I can speak? యిర్మీయా చెప్తున్నాడు అయ్యో నేను బాలుడినే, నేను ఎలా మాట్లాడగలను? God is saying, don't be afraid. Don't get terrified. దేవుడు చెప్తున్నాడు భయపడవద్దు, ఇదిగో నువ్వు భయపడవద్దు. God is saying, I'm with you and you have to speak. దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు చెప్పిన మాటలను ప్రకటించాలంటున్నాడు. Such a big God is with us, so we should not be afraid. అలాంటి పెద్ద దేవుడే మనకున్నాడు కాబట్టి మనం భయపడకూడదు. If God says, go and speak to Jagan, what will you speak? ఇప్పుడు దేవుడు ఒకవేళ నిన్ను వెళ్ళి జగన్ గారితో మాట్లాడు, రేవంత్ రెడ్డితో Okay. రేవంత్ రెడ్డితో మాట్లాడు అని చెప్తే నువ్వు వెళ్ళి మాట్లాడతావా? లేదు బ్రహ్మ. If God says, go and speak to the policeman, will you speak? ఒకవేళ దేవుడే చెప్పి వెళ్ళి నువ్వు పోలీసు వాడితో మాట్లాడంటే పోలీసుతో మాట్లాడతావా? స్వప్న మాట్లాడుతుంది ఆయన తెలుసు.
husband is police. Okay. So, my sister's husband. No, somebody, a small boy has to speak to somebody very big and dangerous. God is asking that to do. ఒక చిన్న కుమారుడు పెద్దవాడు భయంకరమైన వ్యక్తితో మాట్లాడమంటే మాట్లాడతాడా? అది చెప్తున్నాడు దేవుడు. Why God can't speak directly? ఎందుకు దేవుడు డైరెక్ట్ గా మాట్లాడడు? Why he wants to use a small boy? ఎందుకు ఆ చిన్న బాలుడిని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు? Why? ఎందుకు? Not glory. Because on earth, the boy is living and we are the representative. భూమి మీద మనము ఆయన ప్రతినిధులం కాబట్టి, జీవిస్తున్నాం కాబట్టి మనమే మాట్లాడాలి ఆయన గురించి. And God is preparing his children to be like a king. దేవుడు ఆయన ప్రజలను రాజులుగా ఉండుట కొరకై ఆయన బిడ్డలను ప్రిపేర్ సిద్ధపరుస్తున్నాడు. How does king speak? రాజు ఎలా మాట్లాడతాడు? They just pass orders. ఆయన రాజు ఎలా మాట్లాడతాడంటే ఆర్డర్ వేస్తాడంతే, అచ్చయ్ సంపే. They tell the soldier, go cut his head off. ఇదిగో సైనికుడితో చెప్తాడు, వెళ్ళి ఆయన తల నరికే అంటాడు. Yes or no? అవునా కదా? సైనికులు గారు మీరు వెళ్ళి అడుగుతారా అని అడుగుతారా? ఏమంటాడు రాజు? Order. చెప్పండి, ఆర్డర్ చేస్తాడు. Jesus said, if you speak to the mountain with a small faith, the mountain will go away. యేసయ్య చెప్పాడు, ఈ పర్వతం చూసి ఆ పర్వతంతో మాట్లాడు, ఆవగించేంత విశ్వాసంతో, అప్పుడు ఆ పర్వతమే పోతుందని చెప్పాడు. So God is training Jeremiah to speak like God. దేవుడి వలె మాట్లాడుటకు ఇర్మియాకి దేవుడు తర్ఫీదునిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. You are in that training class. నీవు ఆ విధమైన తర్ఫీదు తరగతుల్లో ఉన్నావు. You might have thought you are nobody. నువ్వు అనుకుంటుంటావు నేను ఎందుకు పనికిరాని. Today God has come and He has chosen you. కానీ ఈ రోజు దేవుడు వచ్చి నిన్ను ఏర్పరచు. Now you are saying, no, I don't want to be a prophet. నీవు కొంతమంది అనుకున్నారు నేను ప్రవక్తగా ఉండలేను అనుకుంటున్నారు. When God came to Moses, he was 80 years when Moses was saying, no, ఎప్పుడైతే I don't want మోసే to. దగ్గరికి దేవుడు వచ్చాడో 80 సంవత్సరాల వయసులో, అప్పుడు మోసే అంటున్నాడు, అయ్యో నేను వెళ్ళలేను అంటున్నాడు. God told Moses, go and speak to Pharaoh. దేవుడు చెప్పాడు, మోసే వెళ్ళి ఫరోతో మాట్లాడు అన్నాడు. Moses doesn't have sword, he doesn't have spear, he has no army. మోసేకి సైన్యం లేదు, కత్తులు లేవు, గుర్రాలు లేవు, ఆయనకి ఏమీ లేవు. Pharaoh has thousands of soldiers. And ఫరోకి వేల మంది సైనికులు ఉన్నారు, కత్తులు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి. నిమిషంలో చెప్తే మోసే చంపేరంటాడు. Moses is shivering. మోసే భయపడుతున్నాడు. Moses saying, I can't speak, I am only stammering. Send somebody. మోసే చెప్తున్నాడు, అయ్యా నిన్ను ఎత్తున్నాయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నీవెవరో ఒకరిని పంపించయ్యా అంటున్నాడు. God told, who made your mouth? దేవుడు చెప్తున్నాడు, నీవు నోటిని తయారు చేసింది ఎవరు? Did God listen to Moses? దేవుడు మోసే మాట విన్నాడా? Gave one concession, okay, brought Aaron, okay, you both go. He brought Aaron because Moses begged so much. దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆరోన్ తీసుకొని నీవు వెళ్ళు అని చెప్పాడు దేవుడు. So when God calls you and tells you to do something, you have to do it. ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచి నువ్వు దేవుడి కొరకు ఈ పని చేయమని చెప్తాడో అప్పుడు నువ్వు ఆ పని దేవుడి కొరకు చేయాలి. So take this class very seriously. ఈ యొక్క తరగతిని చాలా జాగ్రత్తగా గమనించాలి. You have entered this door, but you cannot go like that. నువ్వు ఈ యొక్క రూమ్లోకి వచ్చావు, నువ్వు అలాగే వెళ్ళకూడదు. From here you will go with God. ఈ రోజు ఇక్కడి నుంచి నువ్వు దేవుడితో తిరిగి వెళ్ళాలి. God says, speak to your teacher, you have to speak. దేవుడు ఒకవేళ నీ టీచర్తో చెప్పు అని అంటే నువ్వు మాట్లాడాలి. God says, speak to your friend, you have to speak. నీ స్నేహితుడితో నువ్వు మాట్లాడు అని అంటే నువ్వు దేవుడు చెప్పినట్టు మాట్లాడాలి. You are trying to rescue people, not destroy them. నీవు ఆ ప్రజలను పాడు చేయడానికి కాదు, వారిని కాపాడటానికి మాట్లాడుతున్నావు. God is not making you scared, He is building you up. దేవుడు నిన్ను భయపెట్టడం లేదు, ఆయన పైకి నిన్ను నిర్మిస్తున్నాడు. You see, if you belong to the lion family, you have to learn how to roar like a lion. పిల్లరా, నువ్వు ఒకవేళ సింహం యొక్క బిడ్డవైతే సింహం లాగా గద్దించాలి. Yes or no? అవునా కదా? You belong to సింహం the... పిల్లలాగుండి సింహం బిడ్డవై పిల్లలాగా అంటవా? అవునా చెప్పండి, సింహం పిల్ల ఎలా ఉంటుంది? సింహం లాగే ఓ అని Today, God is teaching you how to roar like a prophet. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ప్రవక్త ఎలాగైతే గర్జిస్తారో అలాగే మీరు గర్జించాలని దేవుడు చెప్తున్నాడు.
You belong to the line of Judah. Judah Gotram. నీవు యూదా గోత్రపు సింహ జాతి. Hallelujah. సింహానికి చెందినవాడు. Yes or no? అవునా కదా? You have to roar like a lion. నీవు సింహము వలె గర్జించాలి. When you roar like a lion, then Satan will stop roaring. ఎప్పుడైతే సాతానుని, ఎప్పుడైతే నువ్వు దేవుని సింహము యొక్క యూదా గోత్రం సింహం వలె గర్జిస్తావో అప్పుడు సాతానుడు ఆ గర్జించే గర్జింపులన్నీ ఆగిపోతాయి. Yes or no? అవునా కదా? See, Jesus once was going in a boat, యేసు ప్రభువారు ఒక రోజు ఆ పడవలో వెళ్తున్నాడు. and all disciples were with him. ఆయన శిష్యులందరూ ఆయనతో ఉన్నారు. You know the story, no? మీకు తెలుసు కదా కదా? Everyone knows the story. అందరికీ తెలుసా అండి? Then what happened in the boat? అప్పుడు ఏం జరిగింది ఆ పడవలో? Heavy wind, thunder, పెద్ద lightning. గాలి తుఫాను కెరటాలు లెగుస్తూ ఉన్నాయి. Satan started to roar. సాతాను గర్జించడం మొదలుపెట్టింది. And waves, sea waves, and ఆ water came సముద్రపు into the తరంగాలు పైకి ఉబుకుంటూ ఆ యొక్క పడవలోకి వచ్చేస్తున్నాయి. water entering the boat. ఆ వాడలోకి వచ్చేస్తున్నాయి. All over death. అందరూ Death, all around death. వాళ్ళ చుట్టూ కూడా మరణం అలుముకున్నది. Inside the boat also death, outside everywhere death. ఆ వాడలో ఆ పడవలో ఉన్న వారు మరణ భయంతో ఉన్నారు, చుట్టూ మరణంతో ఉన్నారు. No escape. అక్కడికి తప్పించుకొని ఉంటారు ఎవరి వల్ల కాదు. What happened to the disciples? ఏం జరిగింది ఆ శిష్యులకి? They all started to scream. వారు దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు, అయ్యో భయపడిపోతున్నారు. Yes or no? అవునా కదా? They woke up Jesus. He was sleeping. యేసు ప్రభువారు అక్కడ నిద్రపోతున్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళారు. How Jesus can sleep? అలాంటి పరిస్థితులు యేసు ఎలా నిద్రపోగలడు? Because he's Jehovah Shalom, ఆయన సమాధానకర్త, Lion of Judah. ఆయన యూదా గోత్రపు గోత్ర సింహము. Nothing disturbs it. ఆయన ఏది కూడా ఇబ్బంది పెట్టలేదు. Have you seen the forest? Lions sleep. No, they don't care about other animals. అరణ్యంలో ఎప్పుడైనా సింహం నిద్రపోవడం చూసారా? దేన్ని పట్టించుకోరు. నిద్రపోవాలి. God wants you to sleep like a lion. దేవుడు కూడా అలాగే. Understand? అర్థమవుతుందా? Where he wants you to sleep? Not in the church. In front of Satan. Yes. నువ్వు సాతానుకు వెళ్ళి పక్కనున్నా కూడా హాయిగా నిద్రపోవాలి. ఎందుకంటే యోధా గోత్రపు కొదమ సింహము యొక్క బిడ్డవు కాబట్టి. కదా జరుగుతుంది. Jesus got up and he roared. యేసయ్య అలాంటి శబ్దాల మధ్యలో ఉన్నా కూడా నిద్రపోతున్నాడు. ఏం చేశాడు తెలుసండి? యేసయ్య నిలబడి చెప్పాడు, సముద్రమా, గాలి తుఫానా ఆగిపోనంటే Everything obeyed. వెంటనే పుష్మనిదంతా చల్లా. Hallelujah. హల్లెలూయా. Did everything obey when Jesus roared? యేసయ్య ఎప్పుడైతే ఆ గర్జింపు ఇచ్చాడో అన్ని ఇదైతే చూపాయా Yes లేదా? or no? అవునా కదా? What happened? The sea became calm. సముద్రము నిర్మలమైపోయింది. Thunder, lightning stopped. ఆ యొక్క మెరుపులాగిపోయినాయి. The whole nature became calm. అక్కడ గాలి తుఫానంతా ఆగిపోయి నిర్మలమైపోయింది. Hallelujah. హల్లెలూయా. And that same Jesus అదే యేసయ్య is with you. నీతో ఉన్నాడు. So if you prophesy, నీవు ప్రవచిస్తే do you think nature will obey? ఈ సృష్టి వెంటనే నువ్వు నమ్ముతున్నావా? Yes or no? అవునా కాదా? It has to obey. అది విధేయత చూపాలి. Because same Jesus has come to be with you. ఆ యేసయ్య నీతో ఉండడానికి వచ్చేసాడు. So when you start prophesying, when you start declaring, ప్రవచించడం మొదలు పెడతావో nature will obey. ఈ సృష్టి నీకు విధేయత చూపుతుంది. Cancer will obey. క్యాన్సర్ రోగం విధేయత చూపుతుంది. Death will obey. మరణం విధేయత చూపుతుంది. Do you want to walk as a prophet? నీవు ప్రవక్తగా నడవాలనుకుంటున్నావా? Do you want to walk like Jesus? యేసు వలె నువ్వు నడవాలనుకుంటున్నావా? Do you want to walk like God? దేవుడి వలె నువ్వు నడవాలనుకుంటున్నావా? Do you want to speak like God? దేవుడి వలె నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా? Do you want to crush Satan? నువ్వు శాతాన్ని చెదరగొట్టాలనుకుంటున్నావా? What is it? Do you want to be నీవు who ఆయన God created you to ఉండాలనుకుంటున్నావా? be? Do you want to be who God created you to be? దేవుడు నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్తలాగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? You decide what you want to be. నీవే నిర్ణయం తీసుకో ఎలా నువ్వు ఉండాలనుకుంటున్నావు. God wants you to be a king and a ruler. దేవుడు నీవు ఒక రాజుగాను రాజ్యాంగం చేసే వ్యక్తిగానే ఉండాలనుకుంటున్నాడు. But you can say, no, I am nobody. I am నువ్వు just చెప్పొచ్చు, నేను ఉండలేదు, I am just a boy. I am a girl. I just want
good marks and good నాకు house. మంచి మార్కులు రావాలా, మంచి డబ్బు ఉంటే చాలంటే నువ్వు చెప్పొచ్చాలి. Then you know who will rule? అప్పుడు నిన్ను ఎవరు పరిపాలిస్తారు? Satan will rule. సాతాను పరిపాలిస్తుంది. And you know when Satan rules, it's also very scary. సాతాను ఒకవేళ It is very scary when Satan rules. సాతాను గద్దిస్తే కూడా భయమే. Yes or no? అవునే కదా? He is roaring in India a lot. ఈ యొక్క భారతదేశంలో సాతాను బాగా గద్దిస్తుంది. Many Christians are being persecuted. చాలా క్రైస్తవులు వేదన పరచబడుతున్నారు. Many people died of fear during COVID. చాలా మంది కోవిడ్ సమయంలో భయంతో చనిపోయారు. Satan was roaring. సాతాను గద్దిస్తున్నాడు. So unless you move with the power and calling of God, how you will destroy Satan? నీవు దేవుని యొక్క శక్తితోనూ ఆయన యొక్క పిలుపుతో కానీ నువ్వు కదలకపోతే సాతానుని వారి కార్యాలను ఎలా లయపరచగలం మనం? I heard here Godavari river was roaring and everybody had to run away. నేను విన్నాను గోదావరి నది పొంగినప్పుడు అందరూ పారిపోవాలి అని. Was your house affected? ఇక్కడ ఉన్న వారిని ఇల్లు మునిగినాయా కొంతమంది? So you want Godavari to keep on roaring? ఆ గోదావరి మరలా మీ ఇంటికి రావాలనుకుంటున్నారా? Or you want the God who created Godavari to teach you how to roar? లేక ఆ గోదావరిని ఎవరైతే సృష్టించారో ఆ దేవుడు గోదావరిని మీ ఇంట్లోకి రానియకుండా చెప్పాలని అనుకుంటున్నారా? If you roar like Jesus, Godavari will obey. యేసు వలె గోదావరి మా ఇంటి వద్దకు రావద్దని నువ్వు కానీ గర్జించినట్లయితే అది నీకు విధేయత చూపుతుంది. If you don't roar like Jesus, what will happen? నువ్వు యేసు వలె గర్జించకపోతే ఏం జరుగుతుంది? People will worship the river. ఆ ప్రజలు ఆ నదులను ఆరాధిస్తారు. They will worship the mountains. వారు పర్వతాలను ఆరాధిస్తారు. They will worship something, but they don't know the real వారు God. ఏదో దాన్ని ఆరాధిస్తారు కానీ వారికి నిజమైన దేవుడు ఎవరో They తెలియదు. will never know the truth. సత్యమైన దేవుడు వారికి తెలియదు. You are the light of the world. మీరే లోకానికి వెలుగై ఉన్నారు. God has chosen you to shine for Him. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకు అంటే నీవు లోకమునకు వెలుగుగా ఉండడానికి. So now all of you stand up. అందరూ లేచి నిలబడడానికి సమయంలో You tell God what you want in your life. If you are నీవు thankful, దేవుడితో చెప్పు ఎలాగో నువ్వు దేవుడి సన్నిధిలో నీకు కావాల్సిందేమో. I want few of you to pray one by one. Lift your mouth or come forward and pray. Thank God for today's